నల్గొండలో అయితే ఈ దారుణం అయితే జరుగుతూ ఉంది. చూడండి, చిన్న బిడ్డలు పోక్సో యాక్ట్ వేసి ఈ భాస్కర్ని లోపలేయాలి. ఎందుకంటే పాఠాలు పోయి చెప్పాల్సింది విద్యార్థులకి లైంగికంగా అయితే సతాయిస్తున్నాడు, ఇబ్బంది పెడుతున్నాడు. ఎవరికి చెప్పుకుంటారు? మరి ప్రిన్సిపాల్ చెప్తే పరువు పోతుందని చెప్పి ఆ విద్యార్థులు నేరుగా అయితే విద్యార్థి సంఘాల నాయకులకి అయితే ఫోన్ చేశారు. మరి నల్గొండలో అయితే ఈ విషయం అయితే ఘటన అయితే జరిగింది. పాఠాలు చెప్పరా అంటే, నువ్వు నాకు నచ్చావు, నువ్వంటే నాకు ఇష్టం, నాతో మాట్లాడు, నాతో రా అని చెప్పి విద్యార్థుల పైన అంటే మైనర్ బాలికల పైన అయితే ఈ విధంగా అయితే ఈ భాస్కర్ అనే నీచుడైతే ఆ అమ్మాయిలకైతే సతాయిస్తున్నాడు. ఏదైతే గురువు అనే వ్యక్తి పాఠాలు చెప్పకుండా విద్యార్థులకి ఒక తండ్రి లాంటి వాడు, అంటే ఆ విద్యార్థుల భవిష్యత్తు వీళ్ళ దగ్గరే ఉంటుంది. ఎందుకంటే చదువు చెప్పి పాఠాలు చెప్పి విద్యార్థులు ఉన్నత స్థాయికి వెళ్ళాలని చెప్పి ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే పాఠాలు చెప్తారో సార్స్ అందరూ కోరుకుంటారు. కానీ ఇట్లాంటి సంఘటన జరగడం చాలా బాధాకరం. చూడండి, విద్యార్థి సంఘాలు అయితే కూడా వచ్చి ఇతన్ని అయితే చితక్కొట్టి రోడ్డు పైన తెచ్చారు. కానీ వీళ్ళందరూ కూడా విద్యార్థి సంఘాల నాయకులు అందరూ కూడా డిమాండ్ చేస్తున్నారు, ఎవరైతే విద్యార్థులకు మైనర్ బాలికలకి సతాయిస్తారో వాళ్ళ పైన ఖచ్చితంగా పోలీస్ డిపార్ట్మెంట్ మాత్రం పోక్సో యాక్ట్ వేసి లోపలేయాలని చెప్పి నాన్ బెయిల్ అరెస్ట్, అంటే ఇతను పర్మనెంట్గా జైల్లో ఉండాలని చెప్పి భాస్కర్ వాళ్ళైతే డిమాండ్ చేస్తున్నారు. సోషల్ మీడియాలో అయితే ఈ వీడియో వైరల్గా మారింది. ఇయర్ నుంచి ఇక్కడ ఉన్న సార్, నేను ఫస్ట్ ఇయర్లో యాక్చువల్లీ తెలుగు తీసుకున్నప్పుడు సార్ చూసే విధానం అయినా తను మాట్లాడే విధానం అయినా చాలా డిఫరెంట్గా ఉండే. సో అందుకే మేము లాంగ్వేజ్ చేంజ్ చేసుకున్నాం. కానీ ఇప్పుడు మా జూనియర్స్కి కూడా సేమ్ ప్రాబ్లం వచ్చినప్పుడు వాళ్ళ లాంగ్వేజ్ చేంజ్ చేసుకొని ఇవ్వట్లేరు. అండ్ తెలుగు సార్ క్లాస్కి వస్తే మాకు ఎలా అంటే అక్కడ కూర్చోవాలని అనిపిస్తుంది. తను చూసే విధానం అయినా మాట్లాడేది కరెక్ట్ వేలో మాట్లాడట్లేదు. మేము అమ్మాయిలమని మొత్తం ఇలా ఈజీగా తీసేసుకొని మాతో ఎలా అంటే వాళ్ళ పిల్లల్ని పిలిచినట్టే మాట్లాడుతున్నాడు. మేము అసలు స్టూడెంట్స్, సార్ ఎలా ఉండాలో అలానే ఉండాలి, మాతో మిస్బిహేవ్ చేయడం అలా చూడడం కరెక్ట్ కాదు. సో మమ్మల్ని మాట్లాడుతునేటప్పుడు నీ మీద ఫీలింగ్స్ వస్తే ఏం చేస్తావని అలా అడుగుతున్నాడు. సో మాకు ఇలాంటి ప్రాబ్లమ్స్ మళ్ళీ ఇంకోసారి నెక్స్ట్ ఇయర్ అయినా మా జూనియర్స్కి అయినా ఇలాంటి ప్రాబ్లమ్స్ రావద్దు. అండ్ ఈ సార్ మాకు తెలుగు సార్ వద్దు, సస్పెండ్ చేయాలని మేము అనుకుంటున్నాం. నేను గర్ల్స్ జూనియర్ కాలేజ్ దేవరకొండలో చదువుకున్నా. నాది కూడా మా తెలుగు సార్ అనేది కొంచెం చూసే విధానం కూడా నచ్చట్లేదు. ఒకవేళ ప్లేయర్ అయిపోయి అసెంబ్లీ అయిపోయి మేము వెళ్తున్నా కానీ అక్కడనే ఉంటాడు, అసలు జరగడు మమ్మల్ని ఆనుకొని వెళ్తూ ఉంటాడు. ఒకటే క్లాస్లో చెప్పాల్సినవి చెప్పకుండా చెప్పనివి కూడా చెప్తూ ఉంటాడు. ఇంకొకటి మమ్మల్ని పిలిచే విధానం కూడా స్ట్రైట్గా ఉండదు సార్ది, ఎలా పడితే అలా పిలుస్తూ ఉంటాడు. లైక్ వాళ్ళ వైఫ్ని పిలిచినట్టు మమ్మల్ని పిలుస్తుంటారు. మేము ఇది తీసుకెళ్ళి ప్రిన్సిపల్కి చెప్పినా కానీ ప్రిన్సిపల్ ఏ యాక్షన్ తీసుకోలేదు. కాబట్టి మేము బయటికి వచ్చి చెప్పాల్సి వస్తుంది. ఇంకొకటి మాకు తెలుగు సార్ సస్పెండ్ కావడం కోరుకుంటున్నాం. తెలుగు సార్ సస్పెండ్ కాకపోతే మేము ఇంకా ఇలానే చేస్తూ ముందుకు వస్తూ ఉంటాం. మా జూనియర్స్కి కూడా నెక్స్ట్ టైం ప్రాబ్లం అవుతుంది. ఈసారి మేము స్టాండ్ తీసుకోకపోతే లైక్ మై సిస్టర్స్ కానీ ఇదే కాలేజ్లో జాయిన్ అయితే తెలుగు సార్ కూడా ఇలానే ప్రవర్తిస్తారని మేము బయటికి వచ్చి చెప్పుకోవాల్సి వస్తుంది. సస్పెండ్ చేయాలని అందుకనే కోరుకుంటున్నాం. యాక్చువల్గా ఇక్కడ తెలుగు సార్ ఏమంటారు క్లాస్ చూసే విధానం కానీ మాట్లాడే విధానం కానీ అస్సలు బాగాలేదు. ఏమంటారు చెప్పలేము కానీ ఏమంటే చెస్ట్ వైపు చూడడం, చున్నీ వేసుకోకపోతే మిమ్మల్ని రేప్ చేస్తారు, కామన్ అది. నాకు కూడా వస్తాయి నీ పైన ఫీలింగ్స్ అని చెప్పి మాతో కానీ మా స్టూడెంట్స్తో కానీ నేను ఇప్పుడు నిన్నేమైనా చేస్తే నువ్వేం చేస్తావని ఇట్లా పర్సనల్గా మాట్లాడడం, ఒంటరిగా కలుద్దామా అని చెప్పి ఇలాంటివి మాట్లాడడం. క్లాస్ రూమ్లో కూడా అది చూసే విధానం కానీ అంటే చెస్ట్ వైపు టార్గెట్ చేసి చూడడం కానీ చేతులేసి మాట్లాడడం కానీ చాలా మిస్బిహేవ్ చేస్తున్నారు. సో ఈ వాష్రూమ్ వస్తుంది అని చెప్పి పర్మిషన్ అయితే పోస్కో అక్కడిని అని చెప్పినారు. అసలు అది మాట్లాడే విధానమే కాదు. పోస్కో అని ఎలా అంటారన్నా, మీకు కావాలంటే 9 హోల్స్ ఉంటాయని చెప్పి మా ప్రైవేట్ పార్ట్స్ గురించి క్లాస్ రూమ్లో ఓపెన్గా డిస్కస్ చేస్తున్నారు. అసలు రైట్స్ ఉన్నాయి, అతని సబ్జెక్ట్ ఏంటి, అతను చెప్తున్న మ్యాటర్ ఏంటి, విధానం బాగుండట్లేదు, సస్పెండ్ చేయాలి. మేమైతే 100% కోరుకున్నాం, సార్ని మాత్రం సస్పెండ్ చేయాలి. ఇంకోసారి ఏ సార్ కానీ ఏ అబ్బాయి కానీ ఇలాంటివి చేయాలంటే అసలు ఆలోచించాలి, అలాంటి థాట్స్ కూడా రావద్దని మేము